అగిలి వెళ్ళ గరడీయ సారి కట్టిండా అగిల్లా దేవుడే దేవుడు పోతున్నాడా రానున్న కాలం లోపల నా పేరు మీద గుళ్ళు గోపురాలు కట్టమంతా ఉన్నది గుళ్ళు గోపురాలు కట్టి గుళ్ళు గోపురాల నా పేరు మీద గుళ్ళు గోపురాలు అమ్ముకోవడం అగ్ని గుండాలు వేయాలి అగ్ని గుండాలు వేయాలని చెప్పి అప్పుడు దీవనాథుని దేవుడు ఆనాడు దీవెన ఈనాడు తప్పలేదు ఇప్పటికీ అందరు కూడా అగ్గిగుండాలు చేస్తాం అయితే ఎక్కడ జాతరలు అయినా అగ్గిగుండాలు చేస్తాం ఆ దీవెన ఇప్పుడు తప్పలే భగవంతుడు అయినా మధులు దాటిండు దాటిండా దాటిండా పెద్దగా ఉన్నాయి విస్కలు దాటిండా ఎవరాదు మళ్ళీ నిప్కల్ దాటిన దేవుడు రానున్న కావాలన్నా అగ్ని గుండాలు కావాలన్నాడు అది అక్కడ ఉండని ఎక్కడ పోవాలని నాతో ఈతో అగిలికెళ్ళి దాటంగా అక్కడ ఎక్కడ పోతే నా చేసిండా నా తమ్ముడికి ఏం ఆపద వచ్చిందా అని ఎదురుగా నడుచుకుంటా ఎక్కడ గుట్టి పట్టుకొని అక్కడ వెనక వెళ్ళి మొత్తాన్ని పక్క వచ్చరా కదా దేవుడు మల్లయ్యా అక్క వచ్చారా అక్కడ ఎప్పుడు కన్నా యోచిండో దేవుడు ఒక దిగి ఎవరికి వచ్చే మల్లయ్య అక్క బావుల మీరాడా అక్క బాల కొట్టినాడు మల్లయ్య అక్క రెడ్డిగల్లో పెట్టుకొని ఇంకో పిల్లగంట వెళ్ళిపోతున్నా తమ్ముడ మల్లయ్యరా తమ్ముడా నీకు వచ్చినట్టు నాకు వచ్చినట్టు కదా ఇంకో పిల్లగంట వెళ్ళిపోతానంటివా ఇంకో పిల్లగంట పోతున్నా
సాటికి సాగుతులు ఎత్తా ఎండికి ఎదురు కడతా చల్లకుందర కాడ తొందర పోలు పెట్టిస్తా వచ్చిందా తోలి అంచేది కుదురు కుది పెట్టాలన్నా అంచిన కాడ దాంతో అంచె 5 కుదురు పిత్తా అంచె 5 కుదురు కుది పిత్తా అది కాకుండా ఇంతగా 7 కుదురు కుది పిత్తా చల్లకుందర కాడ తొందర పోలు పెట్టిస్తా అని చెప్పి వచ్చి అంటారు ఇద్దరు పిల్లలు కావాలి తమ్ముడు వల్లయ్యా ఒక్క పిల్లలతో ఏగుతారు నరలోకం మీద అంటే ఇద్దరు పిల్లలు కావాలంటున్నాం ఒక్క పిల్లలతో ఎగుతలేరంటే ఇద్దరు పిల్లలు కావాలంటున్నాం తమ్ముడా నా మాట విను ఇంకో పిల్ల వద్దు ఒక పిల్ల ముద్దు ఇద్దరు పిల్లలు వద్దు ఒక పిల్ల మర్రిపో అని చెప్పి ఒక రేణుకంటే ఎల్లమ్మ ఉండి తమ్మి నా మాట ఏంట్రా ఇద్దరు పిల్లలోని ఈయన ఘోరం ఉంటది నా మాట విని ఒక్క పిల్లతో సగం పెట్టుకో వెళ్ళిపోరా అంటే అక్క అది నన్ను అనరాని మాటలు అన్నది కాలు కింది దుబ్బ దొరకాడన గంగెట్లది గతి వాళ్ళది పిల్లనియదా అది కాకుండా గాని నా చెట్లది పిల్లనియదా అబ్బా దాని అందం ఎక్కడా నా అందం ఎక్కడా అది మాణిక్యం వాళ్ళు ఉందట నేను మసిపోంత పేగురితున్నమాట అదేమో కరెంటు రీతి ఉన్నదట నేను కాట్లే కొర్ర రీతున్నాట గుడి మీద పొంగోలు ఉందట ఇక చూసినావా సేబంతి పొంగోలు అది ఉంటే శర్రల పొంగోలు నేను అక్క దాని మాటలు పాడగల మాటలు మంచిది ఎట్లా ఏసీ సాటికి సౌతిని తెస్తా 7 గిన్నెలు కట్టిపిస్తాను నేను ఇంకో భార్య గంట బయలునా ఇంకో పిల్ల జాడ చెప్పవే బండర గంట జాడ చెప్తే బండర గంటకు పోయినా మేడలమ్మ జాడ చెప్తే మేడలమ్మ కోసం పోయినా అయినా మేడలమ్మ మదానమతి కళ్ళ కవరం వంగాలంటే ఇంకో కాడిది రావాలి అక్క నీ బాంజనే ఇంకో పిల్ల జాడ చెప్తే అక్కడ మాడినే కూరగాయల రేట్లు బాగున్నాయి ఒక్క రూమ్ కావాలి 40 ఎక్కడ కావాలి ఒక బంగ్లా అంటారంటే ఒక బంగ్లా ఉండరు వాళ్ళు ఒక బంగ్లా ఉంటే నువ్వు ఉంటావు అది కూడా వాస్తామే అక్క ఎట్లయినా మంచిది నాకు ఇంకో పిల్ల జాడ కావాలి అక్క నాకు కావాలే కావాలే నేను అలిగిన పోనీ అవ్వ నేను పోతా ఇవ్వాలి అక్క అక్క నీ బాధ బాధ్యత అక్క నాకు ఇంకో పిల్ల జాడ చెప్పు అన్నాడా భగవంతుడు రాజమల్ల ఏలమ్మ కాళ్ళు పట్టినప్పుడు తమ్ముడా మల్లయ్య ఎడవకు తమ్ముడా తుడవకు తమ్ముడా మల్లయ్య ఇలా జాడ ఎక్కువ అంటావా అని చెప్పి గడమంటే ఆయన ఎరకల బుట్టు తీసింది ఆ చోట పెట్టింది ఎరకల బుట్టి ఆ చోట పెట్టింది అమ్మవారు నేను కాయల్లమ్మ ఇరవు తమ్ముడ మల్లయ్య చెప్పి ఎరకలు కట్టే ఆ యొక్క మరి కర్రగోల కట్టే చేత పట్టుకున్నది పిల్ల జాడలు ఎక్కువ అంటావా ఎక్కువ అంటావా ఉన్నదా
మాధవసాలి మాసాలి అనబిడ వేడిగా ఉత్తమైన కొల్లాకే తమ తమ్ముడా ఆ పిల్లనే నీకు కావాలి నువ్వే ఆ పిల్ల కావాలి అందం ఆ పిల్ల అందం అంటే ఎట్లా తమ్ముడు ఆ పిల్లని నీకు కావాలి నువ్వే ఆ పిల్ల కావాలి ఇద్దరు జంట సై ఉంటుంది ఎట్లంటే మొన్న సినిమా వచ్చినవరా పుష్పటు సినిమా వచ్చిందా ఇద్దరు ఆ రకం కూడా జంట అయితే ఆ పిల్ల నీకు కావాలి నువ్వే ఆ పిల్ల కావాలి అంటే మీరిద్దరు అయితే జంట మంచి ఉంటుంది తమ్మి ఆ గొల్లలో నీళ్ళకి పోయి ఆ పిల్లని పెళ్లి చేసుకోపో ఒక్క గొల్లలో నీళ్ళకి పోయి గొల్లలో నీళ్ళకి పోయి పిల్లని తెచ్చుకపో అన్నావు గొల్లలో నీళ్ళకి పోయి పిల్లని తెచ్చుకపో అన్నావు నేను తప్ప తప్పితే నాకు పిల్లలు ఇస్తారా మరి ఎట్లా పోతే తీయాలా అని అక్కడ అడిగిన వల్ల తమ్ముడా ఏకేగిన పోతే గొల్లలు చిన్నోళ్ళు కాదు నీకు పిల్లలు చేయమంటే ఎంటని ఇస్తారా తమ్ముడా గొల్లలో దగ్గర నువ్వు కొన్ని రోజులు ఉండాలి నువ్వు గొల్లవారి మనసు గెలుచుకోవాలి తమ్ముడా గొల్ల కులస్తుల మనసు గెలుచుకొని అలా ఇందల్లా పిల్ల మనసు గెలిచి నువ్వు రాంగ పిల్లని పెళ్లి చేసుకోవాలి మరి అలా మనసు గెలవాలంటే వాళ్ళ ఇంటికాడ కొన్ని రోజులు ఉండాలి ఇంటికాడ కొన్ని రోజులు ఉంటే ఏ పరంగా ఉంటావు తమ్మి ఏ పరంగా ఉండాలంటే గొల్లలకు ఉంటాయి సాధ్య గొర్రెమంద ఆ గొర్రెమంద మీద నువ్వు కావలు పట్టాలి నువ్వు కావలు పట్టినాక నీ బుద్ధి మెచ్చి ఈ పోరాన్ని వందగడికి వడియద్దా అని ఇల్లరికం మాట్లాడుకుంటారు ఇల్లరికం మాట్లాడుకున్నాక ఇల్లరికం ఉంటాను ఒప్పుకో 7 ఏళ్ళు మాట్లాడుకున్నాక ఈ 7 ఏళ్ళు ఎప్పుడు కడతావు తమ్ముడా వల్లయ్యా 7 ఏళ్ళు గడిచినాడు నిన్ను మెచ్చి నీ బుద్ధి మెచ్చిగా పిల్లనిచ్చి నీకు లగ్గం ఎత్తరు తమ్ముడా ఎర్రగొల్ల మారబోయి 7 కొట్టుకురులు తమ్ముడు ఎర్రగొల్ల మారబోయికి 7 కొట్టుకూరు ఉన్నాయి కట్టు నువ్వు చేతు కట్టే వచ్చిన గడియలా గడియ మంచిది కావాలి నువ్వు పాదం పెట్టిన గడియ మంచిది కావాలి ఆ 7 కొట్టుకూరు నువ్వు కావాలి కట్టే ఎలకు వాటి మందరం అయ్యాలే తమ్ముడు అవతారం ఎత్తారు తమ్ముడా గొల్లలో ఇస్తున్న కోలం కదా మరి ఏమంచిది అక్క నువ్వు చెప్పినట్టు నేను చెప్తాను వల్లయ్యా అక్క మీద ముక్క అక్క మీద జాంబవంతుల పట్టణం వచ్చింది జాంబవంతులు అంటే అర్జునులు అంటే ఆ పెదమాయి వాళ్ళ ఇంటికి వచ్చింది అర్జునులు ముల్క హాసన బాగా మన కొరకు వీటిని కొద్దిగా అయితే ఏంటంటే దేవరాజు మల్లయ్య దబ జాంబవంతుల ఇంట్లోకి వచ్చిండు అర్జునుల వాడలోకి వచ్చి పెద్ద మాది పొసన ఇంటికాడ డబ్బ సంచి కుట్టించుకున్నాడు కిరికిరి చెప్పులు తెచ్చుకున్నాడు తోలు చెప్పులు తొడుక్కున్నాడు చుక్కపొట్ల దగ్గర చేతికట్ట పట్టుకున్నాడు అరే వాళ్ళ కొంగని భుజం చేసుకున్నాడు అంకరి కాళ్ళకి తొంగ చెప్పులు చేసుకున్నాడు నడబోతే నడతలేదు కాళ్ళు అంకర్లు ఉన్నాయి చేతులు అంకర్లు అయినాయి మారువేషం మీద గొల్లలో ఇళ్ళకు పోతాడు దేవరాజు అన్నయ్య చేతికట్టే వట్టి రాడే పట్నం వచ్చే వరకు కనకర్రేపల్లి పట్నం ఎట్లా అడుగు పెట్టాలి మల్లయ్య